టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో ఇండివిజువల్ డిఫరెన్సెస్కు సంబంధించి క్రియేటివిటీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీతో షేర్ చేస్తాను. క్రియేటివిటీ, సృజనాత్మకత అని మనం ఏదైతే పిలుస్తామో ఇది ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఒక ప్రధానమైనటువంటి అంశము. అంటే వ్యక్తికి మధ్య ఉండేటటువంటి రకరకాల తేడాలలో క్రియేటివిటీలో కూడా ఏ ఇద్దరు వ్యక్తులు సమానంగా ఉండవు. వ్యక్తికి మధ్య సృజనాత్మకతలో మనకు తేడాలు ఉంటాయి. మరి ఈ సృజనాత్మకతను ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కనుక చూసినట్లయితే సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారము సృజనాత్మకత అంటే ఒక కొత్త ఊహను కానీ లేదా ఒక వస్తువును కానీ ఉత్పత్తి చేయగలిగేటటువంటి సామర్థ్యం. అంటే క్రియేటివిటీ అనేది ఒక మానసిక సామర్థ్యము. ఇది నూతన అంశాలకు సంబంధించినటువంటిది. వ్యక్తి అంతవరకు లేనటువంటి ఒక ఊహను క్రియేట్ చేయడం కావచ్చు, లేదా ఒక వస్తువును క్రియేట్ చేయడం కావచ్చు, దీన్ని క్రియేటివిటీ సూచిస్తుంది. జేపీ గిల్ఫర్డ్ అనేటటువంటి సైకాలజిస్ట్ ప్రకారము క్రియేటివిటీలో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశాలు ఏంటంటే ఫ్లూయెన్సీ ఉంటుంది, అంటే ధారాళత అనేటటువంటిది కనిపిస్తుంది. ఏదైనా ఒక వస్తువు కనుక తీసుకున్నట్లయితే ఆ వస్తువు యొక్క ఉపయోగాలు మనం చూస్తున్నప్పుడు ఎక్కువ క్రియేటివిటీ కలిగినటువంటి వ్యక్తి ఎక్కువ ఉపయోగాలను చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ధారాళత అనేటటువంటిది క్రియేటివిటీ యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. అదే రకంగా ఫ్లెక్సిబిలిటీ అనేటటువంటిది కూడా క్రియేటివిటీలో కనిపించేటటువంటి ఒక లక్షణం. దీన్నే తెలుగులో మనం నమ్యత అని పిలుస్తాము, లేదా వైవిధ్యము అని పిలుస్తాము. అంటే మనం ఏ అంశాన్ని తీసుకున్నప్పటికి కూడా ఆ అంశాన్ని మనము ఏ పర్పస్ కోసము డిజైన్ చేసినామో దానికోసమే కాకుండా ఎంతో వైవిధ్యాన్ని కూడా క్రియేటివిటీ కలిగినటువంటి వ్యక్తులు చూడగలుగుతారు. అంటే మనం ఏ వస్తువుని తీసుకున్నా, ఏ ఊహను తీసుకున్నా అది దేనికోసం డిజైన్ అయిందో దానికోసమే కాకుండా ఇతర రకరకాల సందర్భాల్లో దీన్ని ఉపయోగించవచ్చు అన్న విషయాన్ని ఎక్కువ క్రియేటివిటీ కలిగినటువంటి వ్యక్తులు గుర్తించడం జరుగుతుంది. అదే రకంగా క్రియేటివిటీలో కనిపించేటటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒరిజినాలిటీ. అంటే సహజమైనటువంటి ఊహలు, సహజమైనటువంటి వస్తూత్పత్తి అనేటటువంటిది క్రియేటివిటీ కలిగినటువంటి వ్యక్తులు చేయగలుగుతారు. సో ఈ రకంగా క్రియేటివిటీ 3 ప్రధానమైనటువంటి లక్షణాలతో కూడి ఉంటుంది. ఫ్లూయెన్సీ, ధారాళత అనేటటువంటిది ఒకటి, ఫ్లెక్సిబిలిటీ, నమ్యత అనేటటువంటిది ఒకటి, ఒరిజినాలిటీ, సహజ సిద్ధత అనేటటువంటిది మరొకటి. తర్వాత ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఇంకొన్ని అంశాలను కనుక మనం చూసినట్లయితే అనేక అంశాల పట్ల క్రియేటివిటీ కలిగినటువంటి వ్యక్తులు ఈ నమ్యతను, ధారాళతను, సహజత్వాన్ని కలిగి ఉండడమే కాకుండా సమస్యల పట్ల సున్నితత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే సెన్సిటివిటీని కూడా కలిగి ఉంటారు. ఏదైనా ఒక అంశం ఉన్నప్పుడు దాన్ని రీడిఫైన్ చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. పునర్నిర్వచనం చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఒక నూతనత్వాన్ని ఇచ్చేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. మీకు టెట్లో క్రియేటివిటీ మీద సాధారణంగా ప్రశ్నలు కనుక వచ్చినట్లయితే క్రియేటివిటీ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేటటువంటిది అడిగే ప్రయత్నం చేస్తారు. అంటే నూతన అంశాల పట్ల వ్యక్తికి ఉండేటటువంటి మానసిక సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు అని అడగవచ్చు. క్రియేటివిటీ అంటాము, సృజనాత్మకత అంటాము. క్రియేటివిటీలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అడగవచ్చు. అంటే ఒక ఊహ కానీ ఒక వస్తువు కానీ నూతనంగా ఉత్పత్తి జరుగుతుంది క్రియేటివిటీలో, సృజనాత్మకతలో. లేదంటే క్రింది వాటిలో క్రియేటివిటీ యొక్క లక్షణం ఏది, లేదా క్రియేటివిటీ యొక్క లక్షణం కానిదేది అని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సమస్యల పట్ల సున్నితత్వము, పునర్నిర్వచనము, నూతనత్వము, అనమ్యత అనేటటువంటి ఈ 4 అంశాలలో క్రియేటివిటీకి చెందనిది ఏది అని అడగవచ్చు. ఈ ప్రశ్న ఒకసారి అడిగారు. అంటే అనమ్యత అనేటటువంటిది క్రియేటివిటీకి చెందదు. క్రియేటివిటీలో నమ్యత ఉంటుంది. మనకు నమ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ. అనమ్యత అనేటటువంటిది రిజిడిటీ ఉన్నప్పుడు మనము క్రియేటివిటీని చూడలేం. అందుకోసము ఫ్లెక్సిబిలిటీ ఉండడం అన్నది క్రియేటివిటీ యొక్క లక్షణము, రిజిడిటీ ఉండేటటువంటిది క్రియేటివిటీ యొక్క లక్షణం కాదు. ఈ రకంగా క్రియేటివిటీకి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ మీద నన్న ప్రశ్న రావచ్చు, లేదా క్రియేటివిటీ యొక్క లక్షణాల గురించి అన్న సాధారణంగా ప్రశ్న రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.